లైఫ్లో సక్సెస్ అనేది ఎవరికి అంత ఈజీగా రాదు. ఎంతో కష్టపడితే కానీ అనుకున్నది సాధించలేం. మరి విజయాన్ని సాధించటానికి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటి? జీవితాన్ని ఎలా మలుచుకుంటే విజయాన్ని సాధించగలం? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఇవిగో ఈ 10 పాయింట్లను పాటిస్తే సరిపోతుంది. సంతోషం, ఆనందం అనేవి కేవలం ఫీలింగ్స్ మాత్రమే కాదు, అదొక లైఫ్ స్టైల్. మీరు చేసే పనిలో మీరు సంతృప్తి లేనట్టయితే అందులో విజయాన్ని పొందడం చాలా చాలా కష్టం. అందుకే చేసే పని ఇష్టంగా చేయడం అలవాటు చేసుకోవాలి. అందులోనే సగం విజయం మన సొంతం అయిపోతుంది. ఇక నమ్మకం ఒకటే మన తలరాతను మార్చగలదు. చేసే పని పట్ల నమ్మకం కలిగి ఉండాలి. ఏదైనా సాధించగలం అన్న బలమైన నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడే అసాధ్యం కూడా సుసాధ్యమవుతుంది. ఇక లక్ష్యం లేని జీవితం వ్యర్థం. జీవితంలో పైకెదగాలంటే ముందుగా ఓ లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలి. మనం చేసే పని ఏదైనా పట్టుదలతో చేయాలి. మనం చేయటానికి ఇప్పుడు ఇదొక్కటే పనుంది అన్న రేంజ్లో పనిచేయాలి. మనకున్న పట్టుదలే మనకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఇక నచ్చిన విషయాల నుంచి, వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొందండి. ఆ ప్రేరణ మనల్ని ముందుకు నడిపిస్తుంది, విజయం వరకు వెంట తీసుకెళ్తుంది. మనం తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదు. దృఢమైన విశ్వాసం ఒకటే మనల్ని విజయవంతమైన మనిషిగా తీర్చిదిద్దుతుంది. మనలో శక్తిని మనమే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు? అది గ్రహించినప్పుడే విజయం మన సొంతం అవుతుంది. విలువలు పాటించే విషయంలో ఎప్పుడూ రాజీ పడద్దు. ఎందుకంటే విలువలు లేకుండా అడ్డదారిలోనూ విజయం సాధించొచ్చేమో కానీ ఆ విజయాలకి అంత విలువ ఉండదు. విలువలు లేని విజయం మనకు సరైన వ్యక్తిత్వం లేకుండా చేస్తుంది. జీవితం ఎలా ఉండాలి అనే విషయంలో ఒక సరైన అవగాహన కూడా ఉండాలి. జీవితం అలా ఉండటానికి కృషి చేయాలి. అప్పుడే మన కలలు నిజమవుతాయి. ఇక అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు. జీవితంలో ఎప్పుడైనా ఏ సవాళ్లైనా ఎదురు కావచ్చు. ఆ సవాళ్లను ఎదుర్కోవటానికి వెనకాడకుండా సిద్ధంగా ఉండాలి. జీవితంలో ప్రతిదీ నాకే తెలుసు, ఇక నేను నేర్చుకోవాల్సింది ఏదీ లేదు అంటూ కూర్చోవద్దు. ఒకవేళ అలా అనుకున్నారో ఆ క్షణమే సర్వం కోల్పోతాం. అవతల వారి నుంచి నేర్చుకోవాలనే జిజ్ఞాస, వారి పట్ల వినే విధేయతలు, మర్యాదలు కలిగి ఉండటం అసలైన విన్నర్ లక్షణం. మరి ఈ 10 పాటించారంటే విజయాన్ని అందుకోవటం పెద్ద టాస్క్ అయితే కాదు. ఆలోచించండి.